హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అగ్రికల్చర్ విత్ సూర్య. ఈ వీడియోలో మనము రేక దూసి కట్ల కట్టే వీడియో మనం చూడబోతూ ఉన్నాం అనమాట. ప్రజెంట్ దర్శి వెంకట్రావు మూట దగ్గర మనం ఉన్నాము. ఎర్లీ మార్నింగ్ అండి, కట్టలు కడుతున్నారు రేక దూసి. ఓకేనా, ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ మనం చూడబోతూ ఉన్నాం. ముఠా మేస్త్రి వెంకట్రావు గారు ఇక్కడే ఉన్నారండి, చూస్తున్నారు కదా. ఈయనే అనమాట వెంకట్రావు గారు. ఈ ముఠాకి ఈయనే అనమాట మేస్త్రి. లాస్ట్ వీడియోలో మిస్ అయ్యారండి. ఓకేనా, దర్శి ముఠా అని చెప్పాను కదా, పొగాకల్లి వీడియో, పచ్చాకల్లి వీడియో లాస్ట్ వీడియో పోస్ట్ చేశాను కదండి. ఆ ముఠాకి, ఆ దర్శి ముఠాకి ఈయనే అనమాట మేస్త్రి వెంకట్రావు గారు. ఓకేనా, ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి ఎంటర్ అవుదాం. ఓకే అండి, ఈ వీడియోలో రేక దూసి కట్ల కట్టే వీడియో మనం చూడబోతూ ఉన్నాం అనమాట. దర్శి వెంకట్రావు మూట ఇక్కడ ఉన్నారు. ఓకేనా, ఈ వీడియో రికార్డ్ చేసేటప్పుడు టైం ఎంతంటే ఇన్ బిట్వీన్ ఎర్లీ మార్నింగ్ అండి, 2 to 2:30 మధ్యలో ఉంటుంది. కాబట్టి సో కొంచెం విజిబిలిటీ అనేది కొంచెం ల్యాగ్ అవ్వచ్చండి, ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఓకేనా, ఇక్కడ చూస్తున్నారు కదా, పెయిర్ ఉంటారండి, ఇద్దరు సెట్ ఉంటారనమాట. ఒకళ్ళేమో కర్ర తీస్తుంటారు, కర్ర తీసి దాంట్లో ఉన్న కొస ఏదైతే ఉందో ఆ కొసని విప్పి ఆ కర్రని సపరేట్ చేస్తారనమాట. సపరేట్ చేసి ఆ యొక్క ఆకు ఏదైతే ఉందో, అల్లిన ఆకు ఉన్నాయి కదా, అది కింద కూర్చున్న వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఈ విధంగా కట్టగట్టి తనీగా సపరేట్ చేస్తారనమాట. ఓకేనా, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది రేక వచ్చింది ఎర్లీ మార్నింగ్ అండి. రేక వచ్చిందనమాట, చూస్తున్నారు కదా. ఈ విధంగా కట్టగడతారు, కట్టలు కట్టి ఆ విధంగా కింద పరజా ఉంది కదా, పరజా మీద ఈ విధంగా సెట్ పేర్చుకుంటారనమాట. ఓకేనా, అది అక్కడ అంకుల్ రామ్మోహన్ రావు గారు కడుతున్నారు, చూసారా. ఆ విధంగా దానికే కొస ఉంటుందండి, అల్లి నాకే కదా అది. ర్యాక్ వచ్చింది, ఐ థింక్ ప్రతిసారి ఎర్లీ మార్నింగే ర్యాక్ వస్తుందండి. ర్యాక్ వచ్చిన ప్రతిసారి ఈ టీం ఏం చేస్తుందంటే, ఈ ముఠా ఏం చేస్తుందంటే, ఈ విధంగా కర్రలు ఊడదీసి ఈ విధంగా రేకను కడతారనమాట. కట్లగా కడతారు, దాన్ని నెక్స్ట్ ఇంటికి తీసుకుని వెళ్ళి మండి పెంచుకుంటారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇద్దరు కనబడుతున్నారు కదా, ఎల్లో కలర్ షర్ట్ అండ్ వైట్ కలర్ టీ షర్ట్ వేసుకున్నారు కదా, వాళ్ళిద్దరూ చెన్నైలో అనమాట. ఇద్దరు తాతగారి పేరు, ఈ తాత పేరు, ఆ తాత పేరు, ఇద్దరి పేరు చెన్నై అనమాట. ఆ తాత ఓడదీసిస్తుంటే ఈ తాత కట్ల కట్టి ఈ విధంగా సైడ్కి పేరుస్తున్నారనమాట. చూశారు కదా, కొంచెం వయసులో కొంచెం పెద్దవారైనా కానీ పనికి మాత్రం ఎక్కడ తక్కువ అవ్వరండి, వాళ్ళతో కలిసి పనిచేస్తుంటారనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ రైట్ సైడ్లో చూసారంటే అక్కడ నాగేశ్వర అంకుల్ చూస్తున్నారు కదా, నాగేశ్వర అంకుల్ కింద భాగ్యాంటి కూర్చున్నారు. ఇక్కడ సెట్ ఆఫ్ పెయిర్, వీళ్ళిద్దరు ఒక పెయిర్ అనమాట. అక్కడ చూసారు కదా, ఆ కర్రలో నుంచి అంకుల్ కొస ఊడదీశారు, చూసారు కదా. కొస ఊడదీసి ఈ విధంగా ఆకును వచ్చేసి ఆంటీకి అందిస్తారనమాట. ఓకేనా, చూసారు కదా, ఆ విధంగా కొసను ఊడదీసి లూజ్ చేసి కర్రను వచ్చేసి ఈ కర్రలన్నింటినీ తనిగా సపరేట్ చేస్తారు. అక్కడ ఆంటీ గారు ఏం చేస్తున్నారంటే, ఆ కొసలు చుట్ట ఏదైతే ఉందో దాన్ని రౌండ్గా కట్టగట్టి ఈ విధంగా సైడ్కి పేర్చుకుంటారనమాట. ఓకేనా, చూసారు కదండి, ఆ లెఫ్ట్కి పాస్ అయి వెళ్ళిపోతున్నారు కదా. అంకుల్ పేరు వచ్చేసి ఆంజనేయులు గారు, ఈస్ట్ వీరాయిపాలెం అంట. ఓకేనా, ఈ విధంగా మండి పేర్చుకుంటారు. అంటే చూసారు కదా, తనిగా కర్రలు సపరేట్ చేశారు కదా, ఆ కర్రలు తీసుకుని వెళ్ళి విడిగా తనిగా మరలా పేర్చుకుంటారనమాట. ఆకును వరకు తనిగా ఈ విధంగా పరచాలో సపరేట్ చేస్తారు. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఆ పెయిర్ ఉంటారండి, సెట్ ఆఫ్ పెయిర్ ఇద్దరిద్దరుగా ఈ విధంగా ఈ విధంగా ఆ రేక తీసేసి కట్టలు కట్టి పేరుస్తూ ఉంటారనమాట. ఓకేనా, ఓకే అండి, ఇక్కడ ఒక పేరును చూపించబడుతూ ఉన్నాను, చూస్తున్నారు కదా. ఇక్కడ ఇద్దరు కనపడుతున్నారు కదా రైట్ సైడ్లో. వీళ్ళు ఎవరంటే మేస్త్రి గారి వాళ్ళ అమ్మగారు, నాన్నగారు అండి. ఓకేనా, మేస్త్రి వెంకట్రావు గారు అని చెప్పాను కదా, వాళ్ళ నాన్నగారు, అమ్మగారు అనమాట. ఓకేనా, వీళ్ళిద్దరు ఒక పేరుగా ఇక్కడ రేక దూస్తున్నారనమాట. చూసారు కదా, కొంచెం ఏజ్డ్ పర్సన్స్ అయినా కూడా, కొంచెం వయసులో పెద్దవారైనా కూడా వాళ్ళకంటే ఎక్కడ వెనక్కి తగ్గరండి. అంటే కొంచెం పనిచేసే వాళ్ళు అనమాట. చూస్తున్నారు కదా, ఆ తాతగారు ఆ కర్రలు తీసిస్తుంటే కింద బామ్మగారు ఏం చేస్తారని కట్ల కట్టి వేస్తున్నారు. ఓకేనా, వాళ్ళతో సమానంగా వీళ్ళిద్దరు కూడా పనిచేస్తూ ఉన్నారండి, ఎక్కడ కూడా తగ్గరనమాట. ఓకేనా, పని చేయటమే కాదు, మంచి అనుభవం గల వారు కూడా ఇద్దరు. ఓకేనా, తాతగారు చూస్తున్నారు కదా, తాతగారు కూడా పనిలో ఏమాత్రం వెనక్కి తగ్గరనమాట. తాత పేరు మర్చిపోయానండి, పేరు చెప్పడం. తాతగారి పేరు లింగయ్య, బామ్మ పేరు అంజమ్మ అనమాట. లింగయ్య, అంజమ్మ, వీరిద్దరు ఎవరంటే మేస్త్రి గారు వెంకట్రావు గారు ఉన్నారు కదా, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ నాన్నగారు అనమాట. ఓకేనా, చూసారా ఎంత బామ్మగారు ఎంత ఓపిక్గా కూర్చొని కట్ల కడుతున్నారో. ఓకేనా, ఈ విధంగా తీస్తారండి, ఆ సెట్ ఆఫ్ ఆ పేరుగా వర్క్ చేస్తారనమాట ఇక్కడ. ఓకేనా, అది కొస విప్పుతున్నారు, చూసారా తాతగారు. నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసారంటే సాంబా బ్రదర్, చూసారా బ్రదర్, సాంబా బ్రదర్ కూడా ఇక్కడ ఉన్నారండి.
అది కొస విప్పుతున్నాడు అనమాట సాంబార్ బ్రదర్. కొసరు విప్పి ఇక్కడ అంకుల్కి ఇస్తున్నారు. ఓకేనా, అంకుల్ ఏం చేస్తున్నారు, ఈ విధంగా కట్టలు కడుతున్నారు అనమాట. ఓకే, అండ్ ఫైనల్లీ కంప్లీట్ అయిందండి రేక దూయటం. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ రేక దూసి కట్టలు కట్టారు కదా, చూసారు కదా మీరు, ఆకును కట్టలు కట్టారు. కట్టలు కట్టిన తర్వాత ఫైనల్గా ఏం చేస్తారంటే ఈ విధంగా పరచాలో పేర్చుకుంటారు. పరచాలో పేర్చుకున్న తర్వాత మూటలు కడతారండి. మూటలు కట్టిన తర్వాత ట్రక్లో ఈ విధంగా సెట్ చేసుకుంటారు అనమాట. ఓకేనా, చూసారు కదా. ఈ టీం ఎవరిదంటే వెంకట్రావు గారి ముఠా అనమాట, దర్శి వెంకట్రావు గారి ముఠా అనమాట. ఓకేనా, ఫైనల్ అయిపోయిన తర్వాత దాన్ని ఏం చేస్తారంటే ఇంటికి తీసుకుని వెళ్తారు. ఆ మూటలు తీసుకుని దాని నెక్స్ట్ ప్రాసెస్ ఉంటుందండి, గ్రేడింగ్ ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఓకేనా, ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.